ఓం శాంతి 9/5/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీకు నశ ఉండాలి. ఏ శివుడినైతే అందరూ పూజిస్తూ ఉన్నారో వారు మాకిప్పుడు తండ్రిగా అయ్యారు. మేము వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నాం. ప్రశ్న: మనుష్యులు భగవంతుణ్ణి క్షమాపణ ఎందుకు కోరుకుంటారు? వారికి క్షమాపణ లభిస్తుందా? జవాబు: మేము చేసిన పాపకర్మల శిక్షను భగవంతుడు ధర్మరాజు ద్వారా ఇప్పిస్తారు అనే భయం ఉన్నందువలన మనుషులు భగవంతుని క్షమించమని వేడుకుంటారు. కానీ వారు చేసిన కర్మల శిక్షను కర్మభోగ రూపంలో తప్పకుండా అనుభవించాల్సిందే. భగవంతుడు వారికి ఏ మందులను ఇవ్వరు. గర్భ జైలులో కూడా శిక్షలు అనుభవించాలి. మీరు ఏమేం చేశారో అవన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఈశ్వరీయ ఆదేశానుసారంగా నడుచుకోలేదు కనుక మీకు ఈ శిక్ష తప్పదు అని సాక్షాత్కారం అవుతుంది. పాట: నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఇది ఎవరన్నారు? ఆత్మిక తండ్రి అన్నారు. వారు అత్యంత ఉన్నతులు. మనుష్యులందరికంటే, ఆత్మలందరికంటే శ్రేష్టమైన వారు. అందరిలో ఉండేది ఆత్మనే కదా. శరీరం కేవలము పాత్రను అభినయించేందుకు లభించింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, సన్యాసులు మొదలైన వారి శరీరానికి కూడా చాలా గౌరవం ఉంది. తమ గురువులు మొదలైన వారిని ఎంతగానో మహిమ చేస్తారు. కానీ ఇక్కడ అనంతమైన తండ్రి చాలా గుప్తంగా ఉన్నారు. పిల్లలైన మీరు శివబాబా చాలా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు, వారికంటే శ్రేష్టమైన వారు ఎవ్వరూ లేరు అని భావిస్తారు. ధర్మరాజు కూడా వీరి జతలో ఉన్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో క్షమాపణ అడుగుతారు. ఓ భగవంతుడా, క్షమించు అని. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? ఇక్కడి ప్రభుత్వం అయితే తప్పులు చేస్తే జైలులో వేస్తుంది. అక్కడ ధర్మరాజు గర్భ జైలులో శిక్షను విధిస్తారు. ఆ శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. దీనిని కర్మభోగము అని అంటారు. ఇప్పుడు కర్మభోగాన్ని అనుభవించేది ఎవరో మీకు తెలుసు. ఏమవుతుంది? హే ప్రభు, క్షమించండి, దుఃఖాన్ని దూరం చేయండి, సుఖాన్ని ఇవ్వండి అని వేడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు ఏదైనా వైద్యం చేస్తారా? వారు ఏమీ చెయ్యరు. అప్పుడు భగవంతుడికి ఎందుకు చెప్పాలి? ఎందుకంటే భగవంతుడితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. చెడు కర్మ చేసినందున ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. గర్భ జైలులో శిక్ష కూడా లభిస్తుంది. అన్ని సాక్షాత్కారం అవుతాయి. సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలు లభించవు. గర్భ జైలులో ఏ మందు మొదలైనవి ఉండవు. అక్కడ శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. దుఃఖం కలిగినప్పుడు భగవంతుడా, మమ్మల్ని జైలు నుండి విడుదల చెయ్యండి అని చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు? శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి సన్ముఖంలో. కానీ వారు గుప్తంగా ఉన్నారు. ఇతరులందరి శరీరాలు కనిపిస్తాయి. ఇక్కడ శివబాబాకు తమ చేతులు, కాళ్ళు మొదలైనవి లేనే లేవు. పుష్పాలు మొదలైనవి కూడా ఎవరు తీసుకుంటారు? ఒకవేళ ఇష్టపడితే ఇతని చేతుల ద్వారానే, బ్రహ్మ చేతుల ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఎవరి నుండి తీసుకోరు. మమ్మలను ఎవరు తగలవద్దు, తాకవద్దు అని శంకరాచార్యులు అంటాడు. అలాగే పతితుల నుండి ఏమైనా నేను ఎలా తీసుకుంటాను? మాకు పుష్పాలు మొదలైన వాటి అవసరమే లేదు అని తండ్రి అంటున్నారు. భక్తి మార్గంలో సోమనాథుడి మందిరం నిర్మించి పుష్పాలను అర్పిస్తారు. కానీ నాకు శరీరమే లేదు. ఆత్మను ఎవరైనా ఎలా ముట్టుకోగలరు? పతితుల నుండి పుష్పాలు ఎలా స్వీకరించాలి అని అంటారు. ఎవ్వరి చేయి కూడా తగలరాదు. పతితులు తాకను కూడా తాకరాదు. ఈరోజు బాబా అని అంటారు, రేపు మళ్ళీ నరకవాసులు అవుతారు. అటువంటి వారిని తండ్రి చూడను కూడా చూడరు. తండ్రి చెప్తున్నారు, నేను సర్వశ్రేష్టమైన వాడిని. సన్యాసులు మొదలైన వారందరినీ కూడా డ్రామా అనుసారం నేనే ఉద్ధరించాల్సి వస్తుంది. నా గురించి ఎవ్వరికీ తెలియదు. శివుణ్ణి పూజిస్తారు కానీ వీరు గీతా భగవంతుడు అని ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు అనే విషయం వారికి తెలియదు. గీతలో కృష్ణుడి పేరు వేసేశారు. కృష్ణుడు జ్ఞానం ఇచ్చినట్లయితే శివుడు ఏం చేసినట్లు? కనుక శివుడు రానే రాడు అని మనుషులు భావిస్తారు. అరే, పతిత పావనుడు కృష్ణుడు కాదు. పతిత పావనుడు అని కేవలం నన్ను మాత్రమే అంటారు. మీలో కూడా కొద్ది మంది మాత్రమే అంతటి గౌరవాన్ని ఇస్తున్నారు.
బాబా ఎంత సాధారణంగా ఉంటారు. సన్యాసులు మొదలైన వారందరికీ నేను తండ్రిని అని అర్థం చేయిస్తున్నారు. శంకరాచార్యులు మొదలైన వారి ఆత్మలందరికీ కూడా నేనే తండ్రిని. అందరికీ శారీరక తండ్రి ఉండనే ఉంటాడు. నేను సర్వాత్మలకు తండ్రిని. కనుకనే నన్నందరూ పూజిస్తారు. ఇప్పుడు ఆ తండ్రి ఇక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. కానీ ఎవరి ముందు కూర్చొని ఉన్నాము అనే విషయమే అందరూ అర్థం చేసుకోరు. ఆత్మలు జన్మ జన్మాంతరాలుగా దేహ అభిమానానికి అలవాటు పడినందున తండ్రిని స్మృతి చెయ్యలేరు. దేహమునే చూస్తూ ఉంటారు. ఆత్మ అభిమానులుగా అయితే ఆ తండ్రిని స్మృతి చేసి వారి శ్రీమతానుసారం నడుస్తారు. నన్ను తెలుసుకునేందుకు అందరూ పురుషార్థం చేస్తున్నారు. చివరిలో పూర్తి దేహి అభిమానులుగా అయ్యే వారే ఉత్తీర్ణులవుతారు. మిగిలిన వారందరిలో కొద్ది కొద్దిగా దేహ అభిమానం ఉంటుంది. తండ్రి ఏమో గుప్తంగా ఉన్నారు, వారికి ఏమీ ఇవ్వలేరు. పిల్లలు శివాలయానికి కూడా వెళ్ళి అర్థం చేయించవచ్చు. కుమారీలే శివబాబా పరిచయం ఇచ్చారు. కుమారీలు ఇరువురు ఉన్నారు. కుమారులు కూడా పరిచయం ఇచ్చి ఉండవచ్చు. మాతలు పురుషుల కంటే ఎక్కువ సర్వీస్ చేసినందున విశేషంగా మాతలను ఉన్నతంగా చేస్తారు. కావున పిల్లలలో సర్వీస్ చేసేందుకు ఆసక్తి ఉండాలి. ఆ చదువుపై కూడా చాలా అభిరుచి ఉంటుంది కదా. అది భౌతికము, ఇది ఆత్మికము. భౌతిక విద్యను అభ్యసించి ఆ డ్రిల్లు మొదలైనవి నేర్చుకున్నా ఏమీ లభించదు. ఎవరైనా కుమారుడు జన్మించాడు అనుకోండి, చాలా వైభవంగా అట్టహాసంగా వారి ఛటి అనగా శిశువు జన్మించిన 6వ రోజు చేసే స్నాన పూజాదులు మొదలైన వాటిని జరుపుతారు. కానీ వారికి ఏం లభిస్తుంది? ఏదైనా పొందుకునేందుకు అంత సమయం కూడా ఇప్పుడు లేదు. ఇక్కడ నుండి వెళ్ళి జన్మ తీసుకున్నా వారికి కూడా ఏమీ అర్థం కాదు. ఇక్కడ నుండి మరణించి వెళ్ళిన వారైతే నేర్చుకుని వెళ్ళి ఉంటే దాని అనుసారంగా చిన్న వయసులోనే శివబాబాను స్మృతి చేస్తూ ఉండవచ్చు. ఇది మంత్రం కదా. చిన్న పిల్లలకు నేర్పించిన వారు ఈ బిందువు మొదలైనవేమీ అర్థం చేసుకోలేరు. కేవలం శివబాబా శివబాబా అంటారు అంతే. శివబాబాను స్మృతి చేస్తే స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. ఇలా వారికి అర్థం చేయిస్తే వారు కూడా స్వర్గంలోకి వస్తారు. కానీ ఉన్నతమైన పదవిని పొందలేరు. ఇలా శివబాబా శివబాబా అనే పిల్లలు చాలామంది వస్తారు. తర్వాత అంతమతి గతి అయిపోతుంది. రాజధాని స్థాపన అవుతుంది. మనుషులు శివ పూజలు చేస్తారు కానీ వారికి ఏమీ తెలియదు. చిన్న పిల్లల అర్థం తెలియకుండా శివ శివ అన్నట్లు ఉంటుంది. శివ పూజ చేసే మనుషులకు శివుడి పరిచయమే లేదు. ఎలా చిన్నపిల్లలు శివ శివ అని అంటూ ఉంటారో అర్థం చేసుకోరు. అలా ఇక్కడ కూడా పూజలు చేస్తారు కానీ కొద్దిగా కూడా శివుడి పరిచయం లేదు. కావున వారికి మీరు అర్థం చేయించాలి. మీరు ఎవరిని పూజిస్తున్నారో వారే జ్ఞాన సాగరులు, గీతా భగవానుడు. వారు మమ్ములను చదివిస్తున్నారు. ఈ ప్రపంచంలో శివబాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని చెప్పేవారు ఎవ్వరూ లేరు. ఇది మీకు మాత్రమే తెలుసు, అయినా మీరు మర్చిపోతారు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఎవరు చెప్పారు? భగవాను వాచ, కామ మహాశత్రువు, దీనిపై విజయం పొందండి. పాత ప్రపంచాన్ని సన్యసించండి. మీరు హఠయోగులు, హద్దులోని సన్యాసులు. వారు శంకరాచార్యులు, వీరు శివాచార్యులు. వారు మనకు నేర్పిస్తారు. కృష్ణ ఆచార్య అని అనరు. అతడు చిన్న బాలుడు కృష్ణుడు. సత్యుగంలో జ్ఞానం అవసరం ఉండదు. ఈ విషయాలు అందరికీ తెలియజేయాలి. ఎక్కడెక్కడ శివుడి మందిరాలు ఉన్నాయో అక్కడ పిల్లలైనా మీరు మంచి సేవ చేయగలరు. శివాలయాలకు వెళ్ళండి. మాతలు వెళ్తే బాగుంటుంది, కన్యలు వెళ్తే ఇంకా మంచిది. ఇప్పుడు ఇంకా మనం బాబా నుండి రాజ్య భాగ్యమును తీసుకోవాలి. తండ్రి మనల్ని చదివిస్తారు. తర్వాత మనం మహారాజా మహారాణిగా అవుతాం. శ్రేష్టాతి శ్రేష్టమైన వారు తండ్రి. ఇటువంటి శిక్షణను ఏ మనుష్యులు ఇవ్వలేరు. ఇది కలియుగం. సత్యుగంలో వీరి రాజ్యం ఉండేది. వీరు రాజా రాణులుగా ఎలా అయ్యారు? వీరికి రాజయోగం ఎవరు నేర్పించారు? వీరు సత్యుగానికి అధిపతులుగా ఎలా అయ్యారు? ఎవరిని మీరు పూజిస్తున్నారో వారు మనల్ని చదివించి సత్యుగానికి అధికారులుగా చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన. పతిత ప్రవృత్తి మార్గం వారే పావన ప్రవృత్తి మార్గంలోకి వెళ్తారు. బాబా పతితులైన మమ్ములను పావనంగా చేయండి, పావనంగా చేసి ఇలాంటి దేవతలుగా చెయ్యండి అని కూడా అంటారు. అది ప్రవృత్తి మార్గము. బాబా నివృత్తి మార్గం వారికి గురువుగా అవ్వరు. ఎవరు పవిత్రంగా అవుతారో వారికి గురువుగా అవ్వవచ్చు.
ఇంకా చాలామంది ఇలా సహచరులుగా కూడా ఉంటారు కానీ వికారాల కొరకు వివాహం చేసుకోరు. పిల్లలైనా మీరు ఈ విధంగా సర్వీస్ చేయవచ్చు. మీకు ఆంతరికంలో అభిరుచి ఉండాలి. మేం బాబాకు సుపుత్ర పిల్లలమై ఎందుకు సేవ చేయరాదు? పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిల్చొని ఉంది. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు కృష్ణుడు ఇలా చెప్పేందుకు సాధ్యం లేదు. వారు ఒకేసారి సత్యుగంలో వస్తారు. వేరే జన్మలో అదే రూపురేఖలు అదే పేరు ఉండదు. 84 జన్మలలో 84 ముఖాలు. కృష్ణుడి జ్ఞానాన్ని ఎవ్వరికీ నేర్పించలేడు. ఆ కృష్ణుడు ఇక్కడికి ఎలా రాగలడు? ఇప్పుడు మీరు ఈ విషయాలు అర్థం చేసుకుంటారు. అర్ధకల్పం మంచి జన్మలు లభిస్తాయి. తర్వాత రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మనుషులు పూర్తిగా జంతువుల్లాగా అయిపోయారు. పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. అంటే రావణుడి జన్మ జరిగింది కదా. అంతేకాని 84 లక్షల జన్మలు లేవు. ఇన్ని వెరైటీలు ఉన్నాయి. ఇన్ని జన్మలు ఎవ్వరూ తీసుకోరు. ఈ తండ్రి కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. వారు సర్వశ్రేష్టమైన భగవంతుడు వారు చదివిస్తారు. తర్వాత ఇతడు కూడా ఉన్నాడు కదా బ్రహ్మ. చదవలేదు అంటే ఎవరి వద్దకైనా వెళ్ళి దాస దాసీలుగా అవుతారు. శివబాబా వద్దకు వచ్చి దాస దాసీలుగా అవుతారా? తండ్రి అర్థం చేయిస్తున్నారు. చదవకుంటే సత్యుగంలో వెళ్ళి దాస దాసీలుగా అవుతారు. ఎవరు సేవ చేయకుండా కేవలం తింటూ త్రాగుతూ నిద్రిస్తూ ఉంటారో అటువంటి వారు ఏమవుతారో అర్థం చేసుకోగలరు కదా. మనమేమో మహారాజులుగా అవుతాము. అటువంటి వారు మన ఎదురుగా కూడా రాలేరు. మేము అలా అవుతామని వారికి కూడా అర్థం అవుతుంది. అయినా వారికి సిగ్గే కలగదు. మేము ఎంతో కొంత చేసుకొని కొంతైనా పొందాలి అని కూడా అనుకోరు. ఈ బ్రహ్మ చెప్తున్నారు అని ఎప్పుడు అనుకోకండి. ఎల్లప్పుడూ శివబాబానే చెప్తున్నారు అని భావించండి. చెప్తూ ఉండేది శివబాబానే. శివబాబాను గౌరవించాలి కదా. బాబా జతలో ధర్మరాజు కూడా ఉన్నాడు. లేకుంటే ధర్మరాజు శిక్షలు కూడా మీరు చాలా అనుభవిస్తారు. కుమారీలు చాలా తెలివిగా ఉండాలి. ఇక్కడ విన్నప్పుడు బాగుంది అనుకోవడం వెలుపలికి వెళ్ళగానే సమాప్తం అవ్వడం ఉండరాదు. భక్తి మార్గంలో ఎంత సామగ్రి ఉందో చూడండి. ఇప్పుడు బాబా చెప్తున్నారు విషాన్ని వికారాన్ని త్యజించండి, స్వర్గవాసులుగా అవ్వండి. ఇటువంటి నినాదాలను తయారు చేయండి. ధైర్యం కలిగిన సింహాలుగా అవ్వండి. బేహద్దు తండ్రి లభించిన తర్వాత కూడా ఇక చింత ఎందుకు? ప్రభుత్వము ధర్మాన్ని అంగీకరించుకుంటే మరి వారంతా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఎలా వస్తారు? వారు మేము ఏ ధర్మాన్ని అంగీకరించము అని చెప్తారు. మాకందరూ ఒక్కటే అని అంటారు. మరి పరస్పరం ఎందుకు పోట్లాడుకుంటారు అందరూ ఒక్కటే అయినప్పుడు? ఎక్కడ చూసినా అసత్యమే అసత్యం. సత్యం గురిగింజ అంత కూడా లేదు. మొట్టమొదటి ఈశ్వరుడు సర్వవ్యాపి అనడంతోటి అసత్యం ప్రారంభమైంది. హిందూ ధర్మం అనేదే లేదు. క్రైస్తవులది తమ ధర్మమే కొనసాగుతూ వస్తోంది. వారు తమ ధర్మాన్ని మార్చుకోరు. ఈ ఒక్క ధర్మం వారు మాత్రమే తమ ధర్మమును మార్చుకొని హిందువులమని చెప్పుకుంటారు. అంతేకాక శ్రీ శ్రీ ఫలానా అని అంటారు. ఇప్పుడు శ్రీ అంటే శ్రేష్ఠులు. మరి శ్రేష్టమైన వారు ఎక్కడున్నారు? ఎవ్వరిది శ్రీమతం కాదు. ఇవన్నీ వారి ఇనుప యుగపు మతాలు అంటే అభిప్రాయాలు. వాటిని శ్రేష్టమైన అభిప్రాయాలు అని ఎలా అంటారు? ఇప్పుడు కుమారీలైన మీరు ధైర్యంగా నిల్చుంటే ఎవరికైనా అర్థం చేయించగలరు. కానీ యోగయుక్తులైన మంచి తెలివైన పిల్లలు కావాలి. మంచిది. మధిరాది మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ ఉన్నతి కొరకు తండ్రి సేవలో తత్పరులై ఉండాలి. కేవలము తినడము త్రాగడము నిద్రపోవడం ఇది పదవిని పోగొట్టుకోవడమే అవుతుంది. సెకండ్ పాయింట్, తండ్రిని చదువును గౌరవించాలి. ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. తండ్రి శిక్షణలను పూర్తిగా ధారణ చేసి సుపుత్రులుగా అవ్వాలి. వరదానం, సేవ చేస్తూ ఉపరాం స్థితిలో ఉండే యోగయుక్త యుక్తియుక్త సేవాధారీ భవ. ఎవరైతే యోగయుక్త యుక్తియుక్త సేవాదారులుగా ఉన్నారో వారు సేవ చేస్తూ కూడా సదా ఉపరాం అనగా విశ్రాంతిగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది అందువలన అశరీరిగా అవ్వలేము అని అనరు. అయితే ఈ సేవ నాది కాదు తండ్రి ఇచ్చారు అని గుర్తు ఉంటే నిర్బంధనంగా ఉంటారు.
నేను ట్రస్టీని నిమిత్త మాత్రం బంధన ముక్తంగా ఉన్నాను అని అభ్యాసం చేయండి. మితిమీరిన సమయంలో అతి సమయంలో అంతిమ స్థితిని కర్మాతీత స్థితిని అనుభవం చేయండి. ఎలాగైతే మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తారో, ట్రాఫిక్ కంట్రోల్ పాటిస్తాం కదా, అలా అతి యొక్క సమయంలో అంతిమ స్థితిని అనుభవం చేయండి. ఏ పరిస్థితి ఎంత వికరాల రూపంలో ఉంటే కూడా ఇప్పుడు కూడా నేను అశరీరి కావాలి, బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇలాంటి స్థితి ఉండాలి, వెళ్ళే స్థితి ఉండాలి, అక్కడ ఉండగలిగే స్థితి ఉండాలి. అనుకుంటూనే సమయం వేస్ట్ కాకూడదు. నేను వెళ్ళాలి, బాబా దగ్గరికి వెళ్ళాలి అంటూ వేరే ఆలోచనలు ఇలాంటివి రారాదు. ఇది చాలా కాలం నుండే అభ్యాసం ఉండాలి. బాబా దగ్గర ఉండిపోయే అభ్యాసం, ఫరిస్తాగా ఉండే అభ్యాసం ఇది. అప్పుడు అంతిమ సమయంలో గౌరవంగా ఉత్తీర్ణులు అవ్వగలరు. ఇంకా బాబా తప్ప వేరే ఏమీ గుర్తురాదు. అప్పుడు బాబా దగ్గరే ఉండిపోయినప్పుడే శరీరం వదిలేస్తాం. స్లోగన్: శుభ భావన కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసేస్తుంది. ఎటువంటి కారణమైనా కానీ, ఎటువంటి కష్ట పరిస్థితే కానివ్వండి, ఏది వచ్చినా కారణం పైన మనం తోసేయకూడదు. కారణం కష్టంగా ఉంది ఎగ్జామ్ అనుకుంటే కూడా రాయాల్సిందే కదా. ఈ కారణాన్ని మనము ఓడిపోవడము లేదా గెలవడము రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. కాబట్టి దానిని నివారణ రూపంలోకి పరివర్తన చేసుకోవాలంటే దానిపైన కూడా శుభభావన ఉంచండి. ఇదంతా మన కోసమే వచ్చింది, దీంట్లో నేను అనుభవీమూర్తి అవుతూ ఉన్నా. ఇంకా వేరే వారిని గురించి అంటే డ్రామాలో పాత్రలు, నేనేం చేయలేను, నన్ను నేనైతే మార్చుకోగలను, ఇతరులను నేను ఎలా మార్చగలను, కాబట్టి నేను మోల్డ్ అవుతాను. ఇలాగ అనేక ప్రకారాలుగా బాబా ఇచ్చినటువంటి శుభ భావనలను ఆ సమయంలో ఉపయోగించినట్లయితే కారణం నివారణలోకి మనం మార్చేసుకోవచ్చు. అదే బాబా చెప్తున్నారు. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. బ్రాహ్మణ జీవితం అనే విశేష జన్మ యొక్క విశేషత పవిత్రత. పవిత్ర సంకల్పాలు బ్రాహ్మణుల బుద్ధికి భోజనం. పవిత్రమైన దృష్టి బ్రాహ్మణుల నయనాలకు కళ్ళకు ప్రకాశం. పవిత్రమైన కర్మలు బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన వ్యాపారం. పవిత్రమైన సంబంధము మరియు సంపర్కము బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాద. ఇటువంటి మహోన్నతమైన గుణాన్ని స్వంతం చేసుకోవడంలో శ్రమ పడకండి, హఠముతో స్వంతం చేసుకోకండి. ఈ పవిత్రత మీ జీవితం యొక్క వరదానం. ఓం శాంతి.